నమస్తే, వెల్కమ్ టు భారతీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు సైన్స్ ఫేర్ కార్యక్రమాలు ఉపయోగపడతాయని రాష్ట్ర విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీస్తూ వారిలో సృజనాత్మకతను పెంపొందించేందుకు వైజ్ఞానిక ప్రదర్శనలు ఎంతగానో దోహదపడతాయని రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమాభివృద్ధి పథకాల సలహాదారు పి సుదర్శన్ రెడ్డి అన్నారు. రాష్ట్ర జాతీయ స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనల్లోనూ ప్రతిభను చాటి జిల్లా ప్రతిష్టను పెంపొందించాలని ఆయన ఆకాంక్షించారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో విద్యార్థుల ప్రతిభను ప్రతిబింబించే విధంగా సైన్స్ ఫేర్లను విరివిగా నిర్వహించాలని అన్నారు. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీస్తూ వారిలో సృజనాత్మకతను పెంపొందించేందుకు వైజ్ఞానిక ప్రదర్శనలు ఎంతగానో దోహదపడతాయని రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమాభివృద్ధి పథకాల సలహాదారు పి సుదర్శన్ రెడ్డి అన్నారు. జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో బోధన పట్టణంలోని విజయమేరీ హై స్కూల్లో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి సైన్స్ ఫేర్ ఇన్స్పైర్ ప్రదర్శనను ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డితో కలిసి సైన్స్ ఫేర్లో విద్యార్థులు రూపొందించిన వైజ్ఞానిక ప్రదర్శన నమూనాలను ఎంతో ఆసక్తిగా తిలకించారు. సుస్థిర అభివృద్ధి, లాభదాయకమైన కూరగాయల పంటల సాగు, సోలార్ వినియోగం, పర్యావరణ పరిరక్షణకు ఉపకరించే సాధనాలు, కాలుష్య నియంత్రణ, ఆరోగ్యకరమైన ఆహారం తదితర అంశాలపై సరికొత్త ఆలోచనలతో సృజనాత్మకతను జోడిస్తూ ప్రదర్శనలు రూపొందించిన విద్యార్థులను అభినందించారు. రాష్ట్ర జాతీయ స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనల్లోనూ ప్రతిభను చాటి జిల్లా ప్రతిష్టను పెంపొందించాలని ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి సూచించారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో విద్యార్థుల ప్రతిభను ప్రతిబింబించే విధంగా సైన్స్ ఫేర్లను విరివిగా నిర్వహించాలని, ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు పాల్గొనేలా ప్రోత్సహించాలని ఉపాధ్యాయులకు సూచించారు. నేటి పోటీ ప్రపంచంలో కేవలం పాఠ్యాంశాలను నేర్చుకుంటే సరిపోదని, సామాజిక పరిస్థితులపై అవగాహన కలిగి ఉంటూ సవాళ్లను ఎదుర్కొనే సామర్థ్యం ఉన్న వారికే ఉత్తమ అవకాశాలు లభిస్తాయని అన్నారు. ఈ దిశగా విద్యార్థుల్లో ప్రేరణను కలిగిస్తూ భావి శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దాలని, వారి సేవలు సమాజానికి, దేశానికి ఉపయోగపడేలా చూడాలని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తమ ప్రభుత్వం సాంకేతిక విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని, ప్రతి మండలంలో ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను నెలకొల్పుతోందని అన్నారు. కాగా గత సంవత్సరం 10వ తరగతిలో మంచి ఫలితాలు వచ్చాయని, ఈసారి కూడా అదే స్ఫూర్తితో మరింత మెరుగైన ఉత్తీర్ణత నమోదయ్యేలా కృషి చేయాలని అన్నారు. ఆయా సబ్జెక్టులలో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారి పట్ల ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని సూచించారు. ఇప్పుడు పొల్యూషన్ దేంతో వస్తున్నది, ఎందుకు వస్తుంది, అవేర్నెస్. ఆ అవేర్నెస్ లేకుండా నువ్వు ఏం చదివితే ఏం సంపాదించిన ఏ లాభం, అది ముఖ్యం. కాబట్టి ఇది ఆల్ ఇండియా లెవెల్లో స్టూడెంట్స్కి ఒక క్లాసెస్ పెట్టి
దానికి ఒక 10% సెలెక్ట్ చేయమంటున్నాను, అంతేనా ఈవో గారు? ఆ 10% అంటే మరి మన డిస్టిక్లో ఏమో నచ్చిన దాంట్లో 10%లో నా విద్యార్థి ఎడ్యుకేషన్తో సహా కేవలం ఎడ్యుకేషనే కాకుండా మినిమం ఎడ్యుకేషన్తో టెక్నాలజీ చేసిన వాళ్ళు ఉన్నారు. ఆ విధంగా కొందరికి ఎడ్యుకేషన్ వస్తుంది, ఆ ఎడ్యుకేషన్తో వేరే చేస్తేనే బాగుంటుంది. కాబట్టి మనం ఇన్ని స్కూల్స్ కట్టినా, కాలేజీలు కట్టినా, టీచింగ్లు ఇచ్చినా ఉపయోగపడే విధంగా విధానాలు ఉండాలి. ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఒక్కొక్క డిస్టిక్కు 200 కోట్లు అంటున్నాడు, స్కూల్స్ పెడదామంటున్నాడు, ఐటీఐ పాలిటెక్నిక్ టెక్నికలీ పెంచుదామంటున్నాడు. ఎందుకు? తప్పనిసరిగా టెక్నికల్లీ మనం బాగా వీకున్నాం. ప్రతి ఒక్కటి చిన్న చిన్న టెక్నాలజీ లేక ఇప్పుడు ఆ పిల్లలు చూస్తూ ఉంటే నాకైతే సాటిస్ఫాక్షన్ అనిపించింది. జిల్లా కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల్లో పరిశోధన దృక్పథం సృజనాత్మకత పెంపొందించడం ఎంతో అవసరమని అన్నారు. అయితే ప్రైవేటు పాఠశాలల నుండి సైన్స్ ఫేర్, ఇన్స్పైర్ కార్యక్రమాలలో విద్యార్థుల భాగస్వామ్యం గణనీయంగా పెరగాల్సిన అవసరం ఉందని అన్నారు. వైజ్ఞానిక ప్రదర్శనల నిర్వహణతో పాటు ఈ ప్రదర్శనలలో పాల్గొనే విద్యార్థులకు కూడా జిల్లా యంత్రాంగం తరపున పూర్తి సహకారం అందిస్తామని కలెక్టర్ తెలిపారు. జిల్లా స్థాయి ఇన్స్పైర్కు ఎంపికైన 119 మంది విద్యార్థులకు ప్రభుత్వం తరపున ప్రోత్సాహక రూపంలో 10,000 చొప్పున నిధులు వారి బ్యాంకు ఖాతాల్లో జమయ్యాయని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యా ప్రమాణాలు మెరుగుపరచడంతో పాటు ఇంటర్నెట్ వంటి అన్ని సదుపాయాలు అందుబాటులోకి తెచ్చామని అన్నారు. వీటిని సద్వినియోగం చేసుకోవాలని, ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. స్కూల్ గేమ్స్, ఫెడరేషన్ క్రీడా పోటీలలో ప్రతిభ చూపిన విద్యార్థులను అభినందించారు. భగవద్గీత గ్రంథాన్ని 3 నెలల వ్యవధిలో ఉర్దూలో అనువదించిన బోధన్ పట్టణానికి చెందిన ముస్లిం యువతి ఫాతిమాను ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి ప్రత్యేకంగా అభినందిస్తూ సన్మానించారు. ఇంకా ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, డీసీసీబీ చైర్మన్ రమేష్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజరెడ్డి, డిఓ అశోక్, సైన్స్ ఫేర్ అధికారి గంగా కిషన్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. వాళ్ళని ఎంకరేజ్ చేసేందుకు గవర్నమెంట్ సైడ్ నుండి 10,000 రూపాయలు పడుతున్నాయి. చాలా యాక్టివ్గా వర్క్ చేసి పార్టిసిపేట్ చేశారు. బట్ ఈ పార్టిసిపేషన్ లోపల ఒక అబ్జర్వేషన్ ఏంటంటే గవర్నమెంట్ స్కూల్ నుండి వచ్చిన వాళ్ళు 102 మంది అయితే ప్రైవేట్ స్కూల్ నుండి 17 మంది వచ్చారు. 17 మెంబర్స్. సో తర్వాత సైన్స్ ఎగ్జిబిషన్ లోపల మొత్తము 520 మంది వస్తే 330 మంది గవర్నమెంట్ స్కూల్ నుండి, ప్రైవేట్ స్కూల్ నుండి 190 మంది. సో ఈ 190 కూడా ఎందుకు ఇంప్రూవ్ అయింది అనేది చూస్తే ప్రీవియస్ ఇయర్తో పోలిస్తే ఈసారి డిఓ గారు కొంత ప్రైవేట్ స్కూల్ వాళ్ళని పిలిచి వాళ్ళతో మాట్లాడి మీ పార్టిసిపేషన్ కూడా ఉండాలంటే మాత్రం కొంతమంది ఇంక్రీజ్ అయింది. సో ప్రైవేట్ స్కూల్ యజమాన్యాల సైడ్ నుండి ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఆఫ్ ది స్టూడెంట్స్ నుండి ఎక్కువగా ఫోకస్ చేయాలి. సో మెల్లమెల్లగా ప్లే ఏరియాస్ తగ్గుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఇల్లు లేని పేదల సొంతింటి కల నెరవేరుస్తూనే మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి అన్నారు. ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, రైతులకు మద్దతు ధర అందిస్తూ జనరంజక పాలన అందిస్తోందని ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలవాలని ఆయన కోరారు. దర్పల్లి మండల కేంద్రంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి లబ్ధిదారులకు డ్రా పద్ధతిన 48 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన 2 పడకల ఇళ్లను లబ్ధిదారులకు ఇవ్వకుండా కాలయాపన చేసి నిండా ముంచిందని అన్నారు. ఇప్పుడు ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వమని, అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసి 2 పడకల ఇళ్లను పంపిణీ చేస్తున్నామని చెప్పారు. ఇండ్లు కట్టుకోవాలని ఎన్నో ఏళ్ల కలగానే మిగిలిపోకుండా సీఎం రేవంత్ రెడ్డి పేదల కల నెరవేరుస్తున్నారని అన్నారు. పేదల ప్రభుత్వం కాంగ్రెస్ సంక్షేమ పథకాలను ప్రారంభిస్తూ ముందుకు వెళుతోందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఎన్నో అభివృద్ధి పనులను చేపట్టిందని, ఇందులో భాగంగానే లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులను పంపిణీ చేసిందని అన్నారు. ఈ కార్యక్రమంలో దర్పల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆరుమూర్ చిన్నబాలరాజు, నిజామాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, చెలిమేల నర్సయ్య, సొసైటీ చైర్మన్లు చిన్నారెడ్డి, జనార్దన్ రెడ్డి, సుభాష్, సురేందర్ గౌడ్, బొక్కల బాలయ్య, జేసీబీ సీమ,
ఎంఆర్ఓ శాంత, ఎంపీడీఓ లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అందుకని ఎవరికి అన్యాయం జరగలే, నిజమైన అర్హులకే ఇండ్లు ఇచ్చినాం. కాకపోతే ఆ లబ్ధిదారులు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి అందరికీ రాకపోవచ్చు. కాబట్టి వాళ్ళకు కూడా త్వరలోనే ఫేజ్ టూలో తప్పకుండా మన అసైన్మెంట్ కమిటీ వచ్చిన తర్వాత ఇప్పుడు మన వాళ్ళు చెప్పిన ప్రకారం, ఎంపీడీఓ చెప్పిన ప్రకారం హార్డ్లీ ఇంకో 150 మంది ఉంటారు. మందికి ఎంత పడో ఒక 4 ఎకరాల భూమి కొనుక్కుంటే సరిపోతుంది. 75 గజాలు అంటే ఎకరానికి 30-40 ప్లాట్లు వస్తాయి. మనం ఒక 5 ఎకరాలు ఉన్నామంటే 150 ప్లాట్లు వస్తాయి. ప్లాట్లు వేసి మీకు రోడ్లు వేసి మీకు ఇంధనం మిల్లు ఇస్తాం రెండో ఫేజ్లో. కాబట్టి ఎవరు ఆందోళన చెందే అవసరం లేదు. ఎందుకంటే ఇది కాంగ్రెస్ పార్టీ, మేము ఇచ్చిన మాట మీద నిలబడి ఉంటాం. పని ఇయ్యాల కాకుండా రేపైతే వచ్చు, కానీ మాట మార్చేది లేదు. గత 15 నెలలకు అబద్ధం చెప్పాం. గతంలో ఎన్ని మాటలు చెప్పారు అన్నీ మీకు తెలుసుగా. మళ్ళీ ఇక పాత దాంట్లోకి పోకుండా ఇవాళ మేము ఇచ్చిన మాట మీద మీకు అందరు కూడా ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నాం. ఇక్కడ మన దర్పల్లిని 90 ఇండ్లు ఇచ్చినాం. ఇంకా ఎవరికైతే భూమి ఉండి ఇంకా కట్టుకుంటారో వాళ్ళందరూ కూడా రెండో ఫేజ్లు ఇస్తాం ఇండ్లు. తర్వాత జాగలేని వాళ్ళకు జాగిస్తాం. ఇందిరమ్మలు కడతాం. ఉన్నది ఇంకా 2 సంవత్సరాలు కావడానికి ఇంకా 3 ఏళ్ళు ఈ ప్రభుత్వం ఉంటుంది. 3 ఏళ్ళు నేను ఎమ్మెల్యేగా ఉంటా. మరి ఈ 3 ఏళ్లలో దర్పల్లిలో ఏ ఒక్కరికి కూడా ఇండ్లు లేని వాళ్ళు ఉండకుండా 100% అందరికీ ఇండ్లు కట్టించే బాధ్యత మాది అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాం. ఎవరు ఏం అపోహలు లేదు. చాలామంది మాట్లాడతారు రాజకీయాలు, ఇక రానోడిని గెలకాలని, లేపి ఏదో ఒరిపియాలని. వాళ్ళు ఎట్లా చెయ్యరు, 10 ఏళ్ళలో చెయ్యలే. అర్థమైందాక బీజేపీ వాళ్ళకి వాళ్ళు చేసేది లేదు, దిక్కు లేదు, ఏమంటే ఏం లేదు. అది ఒట్టిగానే కయ్యం పెట్టుడు కూర్చుండు తప్పితే టైం వస్తే జై శ్రీరామ్ అనుడు. ఇంక అంతకంటే కళ్ళకేం శాతనే కాదు. అందుకని ఇలా మాట్లాడుతూ ఉన్నారు. ఓడో ఒకడు అక్కడక్కడ లేపి ఏదో ఇట్లా లొలిపెట్టురు అనే ప్రయత్నాలు కూడా చేసిరు. అవన్నీ పప్పులుడికాయి. మేము నిజాయితీగా వచ్చినాం ఇక్కడికి, నిజాయితీగా అర్హులు ఉన్న వాళ్ళకి ఇస్తున్నాం, రాని వాళ్ళకి మళ్ళీ ఇస్తాం. చదువులతోనే పేదల తలరాత మారుతోందని ప్రతి ఒక్క పేద విద్యార్థికి ఉన్నతమైన విద్యను అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం 200 కోట్ల రూపాయలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలలను నిర్మిస్తున్నట్లు బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సోంపూర్లో 20 ఎకరాల్లో ఈ పాఠశాల నిర్మాణానికి 200 కోట్ల నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. పొతంగల్ మండలం సోంపూర్ గ్రామం పిఎస్ఆర్ నగర్ వద్ద 20 ఎకరాలలో 200 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ భవనానికి ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ సురేష్ షెట్కార్, ఆగ్రో ఇండస్ట్రీ చైర్మన్ కాసుల బాలరాజు అధికారులు భూమి పూజ చేశారు. అనంతరం డ్వాక్రా గ్రూప్ మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో ఆర్థిక అవాంతరాలను అధిగమిస్తూ ప్రజా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని అన్నారు. విద్యతోనే సమాజాభివృద్ధి సాధ్యమని చెప్పారు. పేద మధ్యతరగతి వర్గాల విద్యార్థులకు ఉన్నతమైన విద్య అందించేందుకు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను అందుబాటులోకి తీసుకువస్తోందని ఆయన తెలిపారు. ఈ పాఠశాలలు భవిష్యత్తులో సమాజానికి ఉపయోగపడే ఉన్నత లక్ష్యాలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దనుందని ఆయన వెల్లడించారు. 200 కోట్లతో 20 ఎకరాల్లో సకల సౌకర్యాలతో ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యనందించేందుకు ఈ పాఠశాల నిర్మిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ వికాస్ మహతో, తహసీల్దార్ గంగాధర్, ఏఎంసీ చైర్మన్లు హనుమంత్, సురేష్ బాబా, మాజీ జెడ్పీటీసీలు శంకర్ పటేల్, పుప్పాల శంకర్, నారోజి గంగారాం, బాన్సువాడ నియోజకవర్గ నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలా బడుగు బలహీన వర్గాలు అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓబీసీ అన్ని వర్గాల పిల్లలకు వాళ్ళకు ఒకటే స్కూల్లో పెట్టి అంటే 2500 విద్యార్థులకు ఇందులో ప్రవేశం ఉంటుంది. అన్ని వర్గాలకు అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఇంటర్నేషనల్ క్వాలిటీ ఎడ్యుకేషన్. హైదరాబాద్ లో పెద్ద ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉంటాయి. అక్కడ అడ్మిషన్ కావాలంటే 10 లక్షలు డొనేషన్ తీసుకుంటారు ముందు, ఫీజుల తర్వాత. అటువంటి క్వాలిటీ ఎడ్యుకేషన్ మన గ్రామీణ ప్రాంతంలో ఉన్న మన పిల్లలకి ఈరోజు అవకాశం వస్తా ఉంది. అంటే ఈ స్కూల్లో మన పిల్లలు ప్రవేశం దొరికితే చాలు, వాళ్ళు బంగారు భవిష్యత్తు బాట వేసిన వాళ్ళు అవుతారని కూడా మనం చెప్తా ఉన్నాం. ఆ దిశగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు, మా డైనమిక్ ముఖ్యమంత్రి గారు, మరి ఈరోజు తెలంగాణలో 119 నియోజకవర్గాలకు కూడా ఈ కార్యక్రమం వస్తా ఉంది. ఇప్పుడే ఈ గారు డిప్యూటీ గారికి అడిగితే
మా కాంట్రాక్ట్ గారు సార్ 24 నెలలు కావాలని 2 సంవత్సరాలు అంటే 2.5 సంవత్సరాలు కావాల్సింది నేను 2 ఇయర్స్లో కంప్లీట్ చేసి అందుబాటులో తెచ్చి ఇస్తానని చెప్పడం జరుగుతూ ఉంది. చాలా మంచి స్కూల్ ఇది. ఇప్పుడే మా సబ్ కలెక్టర్ గారు చెప్పారు, అన్ని వసతులు ఉన్నాయి ఇక్కడ. గ్రామీణ ప్రజల ఆరోగ్య పరిరక్షణకై ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు చేపడుతోందని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. 1,43,00,000తో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. కామారెడ్డి జిల్లాలోని నస్రుల్లాబాద్ మండల కేంద్రంలో 1,43,00,000తో నూతనంగా నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఎంపీ సురేష్ షెట్కార్, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్తో కలిసి ప్రారంభించారు. ఆసుపత్రిలో వార్డులను, ఇతర సౌకర్యాలను పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే పోచారం మాట్లాడుతూ గ్రామాల నుండి వచ్చే రోగులతో దురుసుగా ప్రవర్తించకూడదని డాక్టర్లకు, సిబ్బందికి సూచించారు. తల్లి బిడ్డలు ఆరోగ్యంగా ఉండాలంటే తల్లికి పోషక పదార్థాలు తినిపిస్తూ బాగా చూసుకోవాలని అన్నారు. తల్లి ఆరోగ్యంగా ఉంటేనే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారని అన్నారు. రోగం రాకుండా ఉండాలంటే ఆ శక్తి మహిళల వద్దనే ఉంటుందని అన్నారు. అనంతరం ఎంపీ సురేష్ షెట్కార్, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి డ్వాక్రా సంఘాల మహిళలకు ప్రభుత్వం అందజేస్తున్న ఇందిరా మహిళా శక్తి చీరలను పంపిణీ చేశారు. ప్రశాంతంగా వాళ్ళకు ట్రీట్మెంట్ ఇవ్వండి. కోపంతో ఇస్తే ఆ కోపంతో ఇస్తే 102 దగ్గర జనం 105 అవుతుంది మీ కోపంతో. కాబట్టి మీరు ప్రశాంతంగా వాళ్ళని దగ్గర తీసి మంచిగా చూసి మీకు తోచిన వైద్యం చేయండి. కాబట్టి వారిని ఎక్కడ కూడా బెదిరించకండి. బెదిరితో వస్తే గరీబ్ వాళ్ళు అందరూ వస్తారు కాబట్టి వారి చక్కగా కార్యక్రమాలు చూసుకోవాల్సిందని కోరుకుంటూ, కిడ్నీ రోగాలు, హార్ట్ అటాకులు, బ్రెయిన్ స్ట్రోకులు ఇవన్నీ రాకుండా ఉండాలంటే మన పుట్టే బిడ్డ ఆరోగ్యకరంగా ఉండాలి. పుట్టే బిడ్డ ఆరోగ్యంగా ఉండాలంటే కనే తల్లి ఆరోగ్యంగా ఉండాలి. చెట్టు కరెక్ట్ ఉంటేనే పనులు కరెక్ట్ గా వస్తాయి. చెట్టు పక్కగా ఉంటే పనులు కూడా కాయి. కాబట్టి చెట్టు లాంటిది ఆ తల్లి. రోగం రాకుండా చేసుకుంటే చేసే మీ దగ్గర ఉంది. మంచి భోజనం పెట్టాలి, నీళ్లు పరిశుద్ధమైన నీళ్లు తాగించాలి. విద్యార్థులు చదువుతో పాటు క్రీడలపై ఆసక్తి కనబరుస్తూ ఉన్నత శిఖరాలు అధిరోహించాలని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. ఎస్జీఎఫ్ క్రీడా పోటీలను అట్టహాసంగా నిర్వహించిన నిర్వాహకులను, నాళేశ్వర్ వేడీసీ సభ్యులను ఆయన అభినందించారు. నవిపేట మండలం నాళేశ్వర్ జడ్పీ హై స్కూల్లో 69వ మండల స్థాయి పాఠశాలల క్రీడోత్సవాల ప్రారంభోత్సవానికి విచ్చేసిన ప్రభుత్వ సలహాదారు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి వీడీసీ సభ్యులు, ఉపాధ్యాయులు ఘన స్వాగతం పలకగా విద్యార్థినులు మార్చి ఫాస్ట్ చేస్తూ వేదిక వరకు ఆహ్వానించారు. అనంతరం ఆయన జ్యోతి ప్రజ్వలన చేయగా విద్యార్థులు నృత్యాలతో అందరినీ మంత్రముగ్ధులను చేశారు. నాళేశ్వర్ గ్రామస్తులు, వీడీసీ సభ్యులు, పాఠశాల ఉపాధ్యాయులు సుదర్శన్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. రాష్ట్ర స్థాయిలో గెలుపు బావుట ఎగురవేసిన విద్యార్థులను సుదర్శన్ రెడ్డి సన్మానించారు. మార్చి ఫాస్ట్లో మొదటి విజేతగా జెడ్పీహెచ్ఎస్ నాళేశ్వర్, రెండవ విజేతగా కేజీబీవి మోకన్పల్లి, మూడవ విజేతగా బినోలా, నాలుగో విజేతగా గర్ల్స్ హై స్కూల్ నవిపేట పాఠశాల విద్యార్థులకు సుదర్శన్ రెడ్డి బహుమతులను అందజేశారు. అనంతరం హెచ్ఎం శ్రీదీప్ మాట్లాడుతూ ఎస్జీఎఫ్ క్రీడా పోటీలను వీడీసీ సభ్యులు, గ్రామస్తుల సహకారంతో క్రీడలను నిర్వహిస్తున్నామని అన్నారు. నాళేశ్వర్ పాఠశాల అభివృద్ధి కోసం ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి లక్షల నిధులను మంజూరు చేసి పాఠశాలను అభివృద్ధి చేశారని, వారికి పాఠశాల తరపున ధన్యవాదాలు తెలిపారు. అనంతరం సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి విద్యార్థికి చదువుతో పాటు క్రీడలు ఎంతో అవసరమని అన్నారు. చదువు విజ్ఞాన్ని అందిస్తే క్రీడలు ఆరోగ్యాన్ని అందజేస్తాయని అన్నారు. పిల్లల తల్లిదండ్రులు తమ పిల్లలను ఉన్నత చదువులు చదివిస్తే వారు ఉద్యోగాలు సంపాదించి వారి కుటుంబాలు బాగుపడతాయని అన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థులను తమ పిల్లలుగా భావించి ప్రత్యేక శ్రద్ధ తీసుకుని వారికి నాణ్యమైన విద్యను అందజేయాలని అన్నారు. విద్యార్థులకు అన్ని సౌకర్యాలు అందించేందుకు సీఎం రేవంత్ రెడ్డి కోట్ల రూపాయల నిధులు మంజూరు చేస్తున్నారని అన్నారు. గ్రామస్తులు సైతం ఉపాధ్యాయులకు మర్యాదనిస్తూ వారికి అవసరమైన సదుపాయాలను ఏర్పాటు చేయాలని అన్నారు. ఈ క్రీడలకు సహకరించిన నాళేశ్వర్ వేడీసీ సభ్యులకు, గ్రామస్తులకు, ఉపాధ్యాయులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాళేశ్వర్ వీడీసీ సభ్యులు, గ్రామస్తులు మరియు ఎంఈఓ అశోక్, పిఆర్టీయూ అధ్యక్షులు మోహన్ రెడ్డి, సెక్రటరీ కిషన్, మండల ప్రెసిడెంట్ భూమయ్య, సెక్రటరీ శివకుమార్ మరియు రవీందర్ రెడ్డి, మల్లికార్జున్, రమేష్, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.
స్కూల్స్ కట్టుకుంటాం. ఇక్కడ కూడా మేమందరం టీచర్లు చెప్పాం, మా పిల్లలు ఈ పిల్లలు ఇవ్వరు బాబు అని మీకు దండం పెట్టి చెప్తున్నాం బాబు, చదువు చెప్తున్నారు. ఇప్పుడు చెప్తా ఉన్నారు, మీరు కూడా గ్రామాలలో మనకు రెస్పాన్సిబిలిటీ ఉపాధ్యాయులుగా చూడండి. ఎవరైనా తప్పు చెప్తే అడుగుత తప్పు చెప్తే ఇష్టం వస్తున్నట్టు మాట్లాడద్దు. గ్రామాలలో ఏమంటున్నా చదువు పిల్లలు పవిత్రంగా నేను నమ్మకం కానీ మీరు చదువుకున్న పిల్లలు చదువుతాం. నలుగురు అయిపోయిన నలుగురికి ఐడెంటిటీ వచ్చింది అంటే చదువు మంచిగా ఉన్నట్ట కాదా? ఉన్నట్ట వాళ్ళకు కూడా బుక్కులు కానీ పిల్లలు కానీ మన ఓపెన్ చేయట్లేదు. లోపలికి అందరూ పెద్దలు చెప్తారు కదా, లోపలికి అందరూ వీళ్ళనే అడుగుతూ చెప్పలేదు. ఇందిరమ్మ చీరల పంపిణీపై బాల్కొండ ఎమ్మెల్యే విషం చిమ్ముతున్నారని రాష్ట్ర కోఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే చీరల పంపిణీపై రాజకీయం చేస్తున్నారని, అలాంటి వారికి మహిళలే తగిన రీతిలో బుద్ధి చెబుతారని ఆయన హెచ్చరించారు. కమ్మర్పల్లి మండలం ఇనాయత్ నగర్లో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై డ్వాక్రా సంఘాల మహిళలకు చీరలు అందజేశారు. ఈ సందర్భంగా మానాల మోహన్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఇందిరా మహిళా శక్తి పేరుతో నాణ్యమైన చీరలను అందిస్తోందని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పంచిన చీరల నాణ్యతతో పోలిస్తే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న చీరలు ఎంతో నాణ్యమైనవని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా మహిళామణులకు చీరలు పంపిణీ చేస్తుంటే ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఓర్వలేకపోతున్నారని ఆరోపించారు. ఎలక్షన్ కోసమే చీరలు పంపిణీ చేస్తున్నట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ప్రస్తుతం ఎలాంటి ఎలక్షన్లు లేవనే విషయాన్ని గుర్తెరగాలని హితవు పలికారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూనే ఉందని, సన్నవడ్లకు బోనస్ ఇస్తున్నామని, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం అందిస్తున్నామని, 500 రూపాయలకు వంట గ్యాస్ సిలిండర్ అందిస్తున్నామని ఆయన వివరించారు. ఇల్లు లేని పేదలకు ఇళ్లు నిర్మించుకోవడానికి ఇందిరమ్మ ఇళ్లు పథకం పేరుతో 5 లక్షల రూపాయలు మంజూరు చేస్తున్నామని మానాల మోహన్ రెడ్డి తెలిపారు. ప్రశాంత్ రెడ్డి ఇకనైనా అబద్ధపు మాటలు మాట్లాడడం మానుకొని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులలో భాగస్వామ్యం కావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కమ్మర్పల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షులు సుంకేట రవి, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు తిప్పిరెడ్డి శ్రీనురాములు, నాయక్ సుతారి, రమేష్, అనిల్ తదితరులు పాల్గొన్నారు. అయితే ఎప్పుడైతే ఈ చీరలు పంచుడు ప్రారంభమైందో మన స్థానిక శాసనసభ్యులు ప్రశాంత్ రెడ్డి గారు మాట్లాడుతూ, ఎలక్షన్లు వస్తున్నాయంటని చీరలు పంచుతున్నారు అంటున్నారు. మీకు ఇవి వచ్చి ఎన్ని రోజులైందో మీకు గుర్తుంచుకోలేదు. ఎన్ని రోజుల నుంచి మీకు చీరలు ఇస్తామని చెప్తున్నారు. ఎలక్షన్ అనేది ఇంకా రాలేదు, రేపు వస్తాయి, ఎల్లుండి వస్తాయి, ఇంకా 15 రోజులకు వస్తాయి కూడా తెలియదు మా చేతి. కాబట్టి ప్రశాంత్ రెడ్డి గారు ఆలోచించుకోవాలా. 10 సంవత్సరాల ప్రభుత్వంలో ఉన్నట్టు నువ్వు క్వాలిటీ గురించి మాట్లాడకుండా ఈ ప్రభుత్వం ఇస్తున్నటువంటి చీరలు నాణ్యతతో కూడినయా కావా అని ఆలోచించకుండా గతంలో గ్రామాలలో అదే తల్లులు ఆ చీరలను మా కద్దను అక్కడనే వారేసిపోయినటువంటి పరిస్థితిని మనమే చూసినాం. కాబట్టి మంచిగా చెప్పే ఉద్దేశం మీకు కలగాలని ఆ భగవంతుని కోరుకుంటున్నా. ఎందుకంటే ప్రతిదాన్ని రాజకీయాలతోటి మాట్లాడడం, ముడిపెట్టడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక పక్క సన్నాలకు బోనస్లు ఇస్తున్నాం, 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఇస్తున్నాం, ఇల్లు లేని వాళ్ళందరికీ కూడా ఇల్లు కట్టించే ప్రయత్నం చేస్తున్నాం. గతంలో మీరు 10 సంవత్సరాలు కేసీఆర్ వచ్చిన ప్రతిసారి కమ్మరపల్లి పిలుచుకొని మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామని చెప్పి మోసం చేసినటువంటి పరిస్థితిని అధిగమించి ఈరోజు ఇనాయత్నారు గ్రామంలో కూడా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభమైంది, పూర్తి కావడానికి కూడా వస్తున్నాయి. కాబట్టి దయచేసి ప్రతిపక్షాల సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం.
జిల్లాలో పారదర్శకంగా వరి ధాన్యం కొనుగోలు చేస్తూ మద్దతు ధరతో పాటు బోనస్ చెల్లించడంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారని ఎడపల్లి మండల కాంగ్రెస్ నాయకుడు నీరళి రవికుమార్ అన్నారు. రాష్ట్రంలో ప్రజాపాలన అందిస్తున్న సీఎం రేవంత్ రెడ్డికి, నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి రైతుల పక్షాన ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఎడపల్లి మండలం పోచారం గ్రామంలో రైతులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు సీఎం రేవంత్ రెడ్డితో పాటు ప్రభుత్వ సలహాదారులు ప్రొద్దుటూరి సుదర్శన్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. అనంతరం టపాకాయలు కాల్చి మిఠాయిలు పంచుకుని సంబరాలు జరుపుకున్నారు. రైతులు ఎంతో కష్టపడి పండించిన వరి ధాన్యానికి 500 రూపాయల బోనస్ను ప్రభుత్వం ప్రకటించడం ఎంతో హర్షించదగ్గ విషయమని అన్నారు. ప్రభుత్వ వరి కొనుగోలు కేంద్రాల ద్వారా రైతులు విక్రయించిన సన్నరకం వరి ధాన్యానికి గాను రైతుల ఖాతాలో క్వింటాల్కు 500 రూపాయలు బోనస్ పడుతుండటంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నాయకులు నీరళి రవికుమార్ తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా శ్రేయస్సును కాంక్షిస్తూ అనేక ప్రజాభివృద్ధి పథకాలను ప్రవేశపెట్టిందని, రైతు శ్రేయస్సును కాంక్షిస్తూ రైతులు చెమటోడ్చి పండించిన వరి ధాన్యానికి మద్దతు ధరతో పాటు బోనస్ ప్రకటించడం ఎంతో హర్షించదగ్గ విషయమని అన్నారు. ఈ కార్యక్రమంలో బోధన్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ సాయన్న, కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు చిట్టిబాబు, నాయకులు సుంకరి సుదర్శన్, భజనోళ్ల గంగారం, నీరళి రవికుమార్, కట్టా సాయిలు, జక్క రాజ్ కుమార్, ఎల్ఐసి గంగాధర్, కట్టా సుధాకర్, ఆలూరు శంకర్, జంగం రాజయ్య, ప్రేమానంద్, కొమరయ్య, చిన్న లక్ష్మయ్య రైతులు పాల్గొన్నారు. ఈరోజు మా పోచారం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మా పోచారం గ్రామ రైతులకు అన్న వడ్లకు బోనసు ఇవ్వడం జరిగింది. దాని కారణంగా ఈరోజు కార్యకర్తలందరూ ఉత్సాహంతో మేము సీఎం రేవంత్ రెడ్డి గారికి మరియు మా స్థానిక ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. అదేవిధంగా బాణసంచాలు కలవడం జరుగుతుంది. ఎందుకంటే పోయిన వర్షాకాలం పంట కూడా ఇవ్వడం జరిగింది, ఈ పంటకు కూడా బోనస్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి సంతోషంగా రైతులందరూ ఉత్సాహంతో ఈరోజు ఈ కార్యక్రమం మా పోచారం కాంగ్రెస్ నాయకులు మరియు రైతులందరూ కలిసి కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు అమలు చేయనిదే సంబరాలు జరుపుకోవడం హాస్యాస్పదంగా ఉందని సిపిఐఎంఎల్ మాస్ లైన్ నిజామాబాద్ రూరల్ కామారెడ్డి సంయుక్త జిల్లా కార్యదర్శి వి ప్రభాకర్ ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదల భూ సమస్యలు పరిష్కరించి సంబరాలు జరపాలని ఆయన తెలిపారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో సిపిఐఎంఎల్ మాస్ లైన్ నిజామాబాద్ రూరల్ కామారెడ్డి సంయుక్త జిల్లా కమిటీ ఆధ్వర్యంలో చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని చేపట్టి ధర్నా నిర్వహించారు. తర్వాత కలెక్టర్కు డిమాండ్స్తో కూడిన వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యంగా రేవంత్ రెడ్డి 6 గ్యారంటీలతో ప్రజల ఓట్లతో అధికారం చేపట్టి 2 సంవత్సరాలవుతుంటే హామీలు అమలుకు నోచుకోకపోవడం శోచనీయమని అన్నారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో హామీలన్నింటినీ పూర్తిగా అమలు చేస్తామని చెప్పి ఇప్పుడు హామీలను మొత్తం అమలు చేయకుండా విస్మరించడం ఏంటని ప్రశ్నించారు. మహిళలకు 2500 రూపాయలు, వృద్ధాప్య వికలాంగుల పెన్షన్లు 4000కు పెంచుతామని చెప్పి ఇప్పుడు ఇవ్వకుండా కాలయాపన చేయడం సిగ్గుచేటని అన్నారు. ఇప్పటికైనా వెంటనే 6 గ్యారంటీల అమలుకు పూనుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర నాయకుడు పి రామకృష్ణ, ఆరుమూరు డివిజన్ కార్యదర్శి బి దేవారాం తదితరులు పాల్గొన్నారు. ఇచ్చిన హామీలను వెంటనే హామీలను అమలు జరపకుండా సంబరాలు చేసుకుంటారా? హామీలను అమలు చేయకుండా సంబరాలు చేసుకుంటారా? ఖబర్దార్ మీ సంబరాలను అడ్డుకుంటాం. ఖబర్దార్ మీ సంబరాలను అడ్డుకుంటాం. ఖబర్దార్ మీ సంబరాలను అడ్డుకుంటాం. మరిన్ని వార్తలు చూసే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి భారత్. మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి.
తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజాం. వెల్కమ్ బ్యాక్. అవినీతి ఆరోపణలతో పదవీచ్యుతులైన సొసైటీ చైర్మన్లకు పాలక వర్గానికి అనుకూలంగా రాష్ట్ర హైకోర్టు తీర్పును వెలువరించింది. బాల్కొండ నియోజకవర్గంలో 12 మంది సొసైటీ చైర్మన్లతో పాటు డైరెక్టర్లు తిరిగి పదవీ బాధ్యతలు చేపట్టారు. కమ్మర్పల్లి మండలం కోనసముందం సొసైటీ చైర్మన్ గా సామ బాపురెడ్డి బాధ్యతలు స్వీకరించారు. గత కొన్ని నెలల క్రితం డీసీసీబీ అధికారులు బాల్కొండ నియోజకవర్గంలో 20 సొసైటీలో 12 మంది చైర్మన్లను, పాలకవర్గాన్ని తొలగించారు. ఈ తొలగింపుపై 12 మంది చైర్మన్లు, డైరెక్టర్లు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. సుదీర్ఘ విచారణ అనంతరం కోర్టు వారికి అనుకూలంగా ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా సహకార అధికారి ఉత్తర్వుల మేరకు బాపురెడ్డితో సహా పదవీ కోల్పోయిన 12 మంది డైరెక్టర్లు తిరిగి పదవీ బాధ్యతలు స్వీకరించారు. దీంతో గతంలో ఎదురైన అవినీతి ఆరోపణలకు క్లీన్ చీట్ లభించినట్లు అయింది. ఈ కార్యక్రమంలో సొసైటీ వైస్ చైర్మన్ ఆకుల రాజన్న, స్పెషల్ అధికారి బాబురావు, సొసైటీ సీఈఓ కార్తిక్, రైతులు తదితరులు పాల్గొన్నారు. నేటి రోజు అనగా 24/11/2025 నాడు మన కమ్మర్పల్లి మండలం పిఎస్సిఎస్ కోనసముద్రం సొసైటీ చైర్మన్ బాధ్యతలు ఈరోజు అప్పగించడం జరిగింది. నగర శివార్లోని రాజీవ్ గృహకల్ప అపార్ట్మెంట్స్ వెనుక భాగంలో మళ్లీ మొరం తవ్వకాలు జరుగుతుండటంతో స్థానికంగా ఉన్న ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారని సిపిఎం నగర అధ్యక్షురాలు సుజాత తెలిపారు. గతంలో ఇదే ప్రాంతంలో మొరం తవ్వకాల కారణంగా ఆ ప్రాంతానికి వెళ్లిన 3 స్కూల్ పిల్లలు ప్రాణాలు కోల్పోవటం జరిగిందని ఆమె గుర్తు చేశారు. వెంటనే మొరం తవ్వకాలను నిలిపివేయాలని ఆమె డిమాండ్ చేశారు. నగర శివార్లోని నాగారం రాజీవ్ గృహకల్ప అపార్ట్మెంట్స్ వెనుక ఆదివారం రాత్రి నుంచి మొరం తవ్వకాలు జరుగుతున్నాయని సిపిఎం నగర కమిటీ కార్యదర్శి సుజాత తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ మొరం తవ్వకాల వల్ల స్థానికంగా ఉన్న ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారని అన్నారు. గతంలో ఈ మొరం తవ్వకాల కారణంగా స్కూల్ పిల్లలు, ఆ ప్రాంతానికి సంబంధించిన 3 పిల్లల ప్రాణాలు కోల్పోవటం జరిగిందని ఆమె తెలిపారు. అప్పుడు ప్రాణాలు కోల్పోయిన పిల్లల తల్లిదండ్రులకు అండగా సిపిఎం నిలిచి అక్కడ తవ్విన గుంతలను మూసివేసే వరకు ఎంఆర్ఓ ఆఫీసు వద్ద ధర్నా చేసి సిపిఎం నిరసనలు, ఆందోళనలు చేసిందని అన్నారు. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు మొరం కారణంగా మళ్లీ ఎంతమంది ప్రాణ నష్టం జరుగుతుందోనని తెలియదని అన్నారు. కావున ఎంఆర్ఓ ప్రత్యేకమైన దృష్టి పెట్టి మొరం తవ్వకాలు ఆపే విధంగా చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నగర కార్యవర్గ సభ్యులు నర్సయ్య, అడివాల అనిత, పార్టీ సభ్యులు ఎస్కే శంషు తదితరులు పాల్గొన్నారు. సౌత్ మండలకు సంబంధించి నాగారంలో రాజగృహ కల్ప అపార్ట్మెంట్స్ ఉన్నాయో దాని వెనకాల సైడ్లో రాత్రి నుంచి మొరం తవ్వకాలు జరుగుతూ ఉన్నాయి. రాత్రంతా కూడా అక్కడ ప్రజలందరూ భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే మొరం తవ్వడమే కాకుండా ఏదైతే టిప్పర్లు ఉన్నాయో అవి గల్లీల నుంచి స్పీడ్గా తీసుకెళ్లడం వల్ల అక్కడ పిల్లలకి ఏమైనా అవుతుందేమో అని స్థానికులు భయభ్రాంతులకు గురవుతూ ఉన్నారు. గతంలో కూడా ఈ మొరం తవ్వకాలు చేయబట్టి ఇంతకుముందు అక్కడ ఉన్నటువంటి స్థానికుల 3 పిల్లలు కూడా చనిపోవడం జరిగింది. అంతకుముందు ఆ పిల్లలు చనిపోయినప్పుడు సిపిఎం పార్టీగా ఏదైతే తవ్వకం వల్ల చనిపోయినటువంటి గుంత ఉందో ఆ గుంతను మూసివేసేంత వరకు కూడా ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇప్పుడు కూడా మరి ఇంకెంతమంది ప్రాణాలు పోతాయో మరి అధికారులు ఎందుకు నోరు విప్పట్లేదో ఈ సందర్భంగా చెప్పాల్సిన అవసరం ఉంది.
ఎంఆర్ఓ గారు దీనిపైన ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఆ తవ్వకాలని ఆపే విధంగా చూడాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఇందిరమ్మ చీరల పంపిణీ పూర్తి పారదర్శకంగా సజావుగా జరగాలని జిల్లా కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎలాంటి విమర్శలు వివాదాలకు తావు లేకుండా అర్హులైన ప్రతి మహిళకు ఇందిరమ్మ చీర పంపిణీ జరిగేలా పకడ్బందీ పర్యవేక్షణ చేయాలని ఆయన సూచించారు. ఎడపల్లి మండల కేంద్రంలో నిర్వహిస్తున్న ఇందిరమ్మ మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమాన్ని మహిళా ఉన్నతి తెలంగాణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఐకేపీ సిబ్బంది క్షేత్రస్థాయిలో ఇంటింటికి వెళ్లి మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేస్తున్న తీరును పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ ఇందిరమ్మ చీరల పంపిణీ పూర్తి పారదర్శకంగా సజావుగా జరగాలని అన్నారు. లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి తెలంగాణ సంప్రదాయాన్ని అనుసరిస్తూ గౌరవప్రదమైన రీతిలో ప్రభుత్వం తరపున మహిళలకు చీరను అందించాలని సూచించారు. ఇలాంటి విమర్శలు వివాదాలకు తావు లేకుండా అర్హులైన ప్రతి మహిళకు ఇందిరమ్మ చీర పంపిణీ జరిగేలా పకడ్బందీ పర్యవేక్షణ చేయాలని సూచించారు. పంపిణీ ప్రక్రియను వేగంగా చేపట్టి నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ దత్తాత్రి, ఐకేపీ సిబ్బంది పాల్గొన్నారు. చందూరు మండల కేంద్రంలోని మైనార్టీ గురుకుల పాఠశాలలో విషాదం చోటు చేసుకుంది. 10వ తరగతి చదువుకుంటున్న మూసా అనే విద్యార్థి గురుకుల పాఠశాల ఆవరణలోని రేకుల షెడ్డులో టవల్తో ఊరువేసుకున్నట్లు పోలీసులు చెప్పారు. అయితే విద్యార్థి ఆధార్ అప్డేట్ కోసం ఇంటికి వెళ్లి ఆదివారం సాయంత్రమే స్కూల్కు వచ్చినట్టు తెలుస్తోంది. నిజామాబాద్ జిల్లా చందూరు మండల కేంద్రంలోని మైనార్టీ గురుకుల పాఠశాలలో విషాదం చోటు చేసుకుంది. నిజామాబాద్ నగరం బాబన్ సాహెబ్ పహాడ్ ప్రాంతానికి చెందిన షేక్ మూసా చందూరు మండల కేంద్రంలోని మైనార్టీ గురుకుల పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాడు. అయితే విద్యార్థి ఆదివారం రాత్రి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విద్యార్థులు పడుకునే రేకుల షెడ్డులోనే పైప్కు టవల్తో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకునే మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలను తెలుసుకుంటున్నామని సిఐ కృష్ణ తెలిపారు. ఇదిలా ఉండగా ఈ విద్యార్థి శుక్రవారం ఆధార్ అప్డేట్ కోసం ఇంటికి వెళ్లి ఆదివారం సాయంత్రమే స్కూల్కు వచ్చినట్టు తెలుస్తోంది. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థికి కుటుంబానికి న్యాయం చేయాలని విద్యార్థి సంఘాలు స్కూల్ గేట్ ముందు ధర్నా నిర్వహించారు. దీంతో మైనార్టీ గురుకుల పాఠశాల ఎదుట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. మోసపూరిత యాప్ల ద్వారా డబ్బులు వస్తాయని నమ్మబలికి సుమారు 75 లక్షల రూపాయలు నిందితులు స్వాహా చేశారు. దీంతో బాధితులు లబోదిబోమంటున్నారు. ఇలాంటి మోసపూరిత యాప్లను నమ్మవద్దని 2 నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు సిపి సాయి చైతన్య తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి. నగరంలోని తన కార్యాలయంలో పోలీస్ కమిషనర్ సాయి చైతన్య వివరాలు వెల్లడిస్తూ రెంజల్ మండలంలోని సాటాపూర్ గ్రామానికి చెందిన పిట్ల మధు అనే వ్యక్తి పోలీస్ స్టేషన్లో చేసిన ఫిర్యాదు మేరకు సుమారు 3 నెలల క్రితం నిజామాబాద్ నగర శివారులోని ముబారక్ నగర్, బీవీ నగర్ కాలనీకి చెందిన మేకల జగదీష్, పెద్దపోయిన భూమయ్య అలియాస్ ప్రేమ్, సాటాపూర్కు చెందిన వ్యక్తి ద్వారా ఎల్జీ ఇండియాకు సంబంధించిన యాప్లో 25,500 రూపాయలు జమ చేయించారు. ఈ ఎల్జీ ఇండియాకు సంబంధించిన వీడియోలు రోజుకు 16 చొప్పున చూస్తే ప్రతి వీడియోకు 55 రూపాయలు వస్తాయని, అలా రోజు దాదాపు 880 సంపాదించుకోవచ్చని నమ్మించి కంపెనీలో డబ్బులు పెడితే కంపెనీ యాడ్స్ ద్వారా తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు పొందవచ్చని నమ్మబలికారు. అలాగే ఇట్టి కంపెనీలో తాను లీడర్గా మారి ఇతరులను జాయిన్ చేస్తే దానికి గాను అదనంగా 8 మందికి 4,000 చొప్పున 15 మందికి 8,000 రూపాయల చొప్పున డబ్బులు వస్తాయని నమ్మించగా సదరు ఫిర్యాదుదారుడు ఎల్జీ ఇండియా యాప్లో డబ్బులు పెట్టినట్టు సిపి చెప్పారు. అదేవిధంగా సదరు ఏజెంట్ల మాయమాటలు నమ్మి అతను కాకుండా అతని రక్త సంబంధీకులకు తెలిసిన వ్యక్తులకు ఇట్టి ఎల్జీ కంపెనీలో పెట్టుబడి పెట్టించారు. మొదట్లో ఈ యాప్లో డబ్బులు వస్తున్నట్లు, ఎల్జీ వ్యాలెట్లో జమ అవుతున్నట్టు కనిపించేవని అన్నారు. ప్రేమ్, మేకల జగదీష్లో ఇలా దాదాపు 150 మంది వ్యక్తులను నమ్మించి ఎల్జీ కంపెనీలో డబ్బులు పెట్టించారని సిపి వెల్లడించారు. వ్యాలెట్లో ఉన్న డబ్బులు తమ సొంత ఖాతాలకు మార్చుకొని డబ్బులు వస్తాయని అనుకోగా ఆ అకౌంట్లో జమైన అమౌంట్ విత్డ్రా చేయడానికి ప్రయత్నించగా అవి విత్డ్రా కాలేదు. ఆ బ్యాంక్ ఖాతాలు ఫ్రీజ్ చేయబడ్డట్టు తెలుసుకొని తాము మోసపోవడమే కాకుండా ఇతరులు కూడా మోసపోయారని వాపోయారు. దీంతో బాధితులు రెంజల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా దర్యాప్తు ప్రారంభించారని ఆయన తెలిపారు.
ఈ విధంగా సుమారు 150 మంది సాటాపూర్ గ్రామస్తులు మోసపోయినట్లు సిపి చెప్పారు. ఈ మోసానికి పాల్పడ్డ వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు చెప్పారు. ఈ యాప్ను నిర్వహిస్తున్న వారిని త్వరలోనే పట్టుకుంటామని చెప్పారు. మళ్ళీ ఇంకో సెకండ్ మల్టీ లెవెల్ మార్కెటింగ్, ఇంకోటి ఎల్జీ ఇండియా అనే ఒక మల్టీ లెవెల్ మార్కెటింగ్ స్కీమ్ పెట్టి దాంట్లో మళ్ళీ అగైన్ లాస్ట్ వీక్ మనం మాట్లాడుకున్నాం, మళ్ళీ ఇదే జరుగుతూ ఉంది. పేదవాళ్ళని డబ్బులు ఈజీగా సంపాదించవచ్చు, మీరు ఇంకొంతమందిని యాడ్ చేయండి అనే దాంట్లో ఒక స్కీమ్ తయారు చేస్తారు. దానికి మంచి మంచి పేర్లు పెడతారు. దీంట్లో ఎల్జీ ఇండియా అని పెట్టారు, అంటే ఎల్జీ కంపెనీ దానికి లింక్ ఉంది అనుకునే దాంట్లో ఉంటుంది. దీంట్లో చెప్పడం ఏంటంటే మీకు దీంట్లో జాయిన్ అవ్వండి, యూట్యూబ్లో వీడియోస్ ఉంటాయి, ఒక వీడియో చూస్తే 55 రూపాయలని, రోజుకి 16 వీడియోలు ఎన్నో ఉంటాయి, 880 రూపాయలు మీరు డబ్బులు సంపాదించవచ్చు. దాంతోపాటు మిగతా వాళ్ళని యాడ్ చేస్తే 8,000, ఇంకా 15 మందికి యాడ్ చేస్తే 8,000, దానికన్నా తక్కువ అంటే ప్రతి మనిషికి 4,000 ఇస్తామని చెప్పి ఇట్లా జనాలను యాడ్ చేయించడం. ప్రతి యాడ్ చేసినందుకు జాయిన్ అయిన ప్రతి వ్యక్తి కనీసం 25,500 రూపాయలు దాంట్లోకి కట్టాలి. కట్టిన తర్వాత వాళ్ళకి ఒక వ్యాలెట్, వీళ్ళు ఏంటంటే ఒక వ్యాలెట్ లాగా ఒకటి చూపిస్తారు, చూసారా మీ డబ్బులు దీంట్లోనే ఉన్నాయని చెప్తారు. సరే, అవసరానికి ఫస్ట్లో కొద్దిగా మందికి అయితే డబ్బులు వచ్చినట్టు కూడా కనపడతాయి. ఇలా అందరు జాయిన్ అయిన తర్వాత విత్డ్రా చేద్దాం అంటే మాత్రం డబ్బులు రావు, ఓన్లీ వ్యాలెట్లు మాత్రం కనపడతా ఉంటాయి. వీళ్ళు దీనికోసం ఒక యూపీఐ ట్రాన్సాక్షన్స్, యూపీఐ ఐడీస్, వేరే ప్రాంతాల యొక్క యూపీఐ ఐడీస్ తీసుకున్నారు. మ్యూల్ అకౌంట్స్, అబ్జర్వ్ చేసిన విషయం ఏంటంటే మ్యూల్ అకౌంట్స్ అని, అంటే డైరెక్ట్ కంపెనీతో సంబంధం లేకుండా ఎవరో ఇండైరెక్ట్గా పర్సన్స్ వాళ్ళ అకౌంట్స్ని వాళ్ళు కొంటారు, అకౌంట్స్ కొనేసి అకౌంట్ వాడుకుంటూ ఉంటారు. ఇలా మొత్తానికి మన వితిన్ నిజామాబాద్లో టోటల్ 150 మంది సాటాపూర్ గ్రామస్తులు దీంట్లో ప్రత్యక్షంగా ఇన్వెస్ట్మెంట్ చేయడం, 75 లక్షల వరకు దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది. ప్రభుత్వం ఈ అన్ని చేస్తోంది అనకుండా ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా సేవా కార్యక్రమాలలో పాల్గొనాలని రెడ్ క్రాస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తోట రాజశేఖర్ కోరారు. విద్యార్థులు చలి నుండి కాపాడుకునేందుకు రగ్గులను పంపిణీ చేశామని ఆయన చెప్పారు. కోటగిరి మండల కేంద్రంలోని వెనుకబడిన తరగతుల సంక్షేమ బాలుర వసతి గృహంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో 77 మంది విద్యార్థులకు రగ్గులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రెడ్ క్రాస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎన్సీడీసీఎల్ ఏడీఈ తోట రాజశేఖర్ మాట్లాడుతూ, ఇక్కడ విద్యార్థులు చలి నుండి తీవ్ర ఇబ్బంది పడుతున్నారని తెలిసి చలిబారి నుండి కాపాడడానికి రగ్గులు పంపిణీ చేయడం జరిగిందని అన్నారు. ప్రభుత్వమే అన్నీ చేయాలని కాకుండా మనపై కూడా సామాజిక బాధ్యతగా రగ్గులు పంపిణీ చేశామని అన్నారు. విద్యార్థులు కూడా బాగా చదువుకొని తమ తల్లిదండ్రులకు, పాఠశాలకు మంచి పేరు తేవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ మండల చైర్మన్ వెంకటేశం, స్థానిక ఏఈ బుజ్జిబాబు, హాస్టల్ వార్డెన్ కల్పలత, స్థానిక విద్యుత్, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రియమైనటువంటి విద్యార్థులకు శుభాశిష్యులు, అందరూ కూడా బాగా చదువుకొని మంచి పేరు తెచ్చుకోవాలి. మరి మీకే అన్న మీ తల్లిదండ్రులకు, మీ స్కూల్కి, మీ హాస్టల్కి, హాస్టల్ వార్డెన్ అందరికీ కూడా మంచి పేరు తెచ్చుకోవాలి, మంచిగా బాగా చదువుకోవాలి. మీ అందరికీ కూడా ఈ చలికాలంలో మరి చలి పెడుతుంది కాబట్టి దుప్పటి లేకుంటే ప్రాబ్లం అవుతుందని చెప్పి మరి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మీకు చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్, హెల్త్ క్యాంప్స్, మరి ఎక్కడన్నా నేచురల్ కెలామిటీస్ అంటే ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడకుండా ఇక్కడ రెడ్ క్రాస్ వెళ్ళి సహాయ సహకారాలు అందిస్తుంది. భీమ్గల్ మండలం దేవక్కపేట గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. కట్టుకున్న భార్యలే భర్తను పెట్రోల్ పోసి నిప్పంటించి హత్య చేశారు. దేవక్కపేట గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన 38 ఏళ్ల వయసు గల మాలావత్ మోహన్కు 2 భార్యలు ఉండగా, మొదటి భార్యకు 3 కూతుళ్లు, రెండో భార్యకు 2 కూతుళ్లు ఉన్నారు. మృతుడు మోహన్ బ్యాండ్ మేళం వాయిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆదివారం రాత్రి మానాల గ్రామంలో జరిగిన వివాహ వేడుకలో బ్యాండ్ మేళం వాయించి సోమవారం ఉదయం ఇంటికి చేరుకున్నాడు.
ఇంటి బయట కుర్చీలో కూర్చున్న అతనిపై 2 భార్యలు పెట్రోల్ పోసి నిప్పంటించి కిరాతకంగా హత్య చేసినట్లు మృతుని బంధువులు విలపిస్తూ చెప్పారు. మృతుడు మోహన్ తరచూ మద్యం సేవిస్తూ ఇంట్లో గొడవ పడేవాడు. గతంలో చిన్న భార్య ఆయనపై దాడి చేయగా చెయ్యి విరిగిపోయినట్లు మృతుని బంధువులు తెలిపారు. మృతుని అక్క మీడియాతో మాట్లాడుతూ భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవని, మొదటి భార్య ఉండగా రెండో భార్యను వివాహం చేసుకున్నాడని చెప్పారు. అప్పటి నుంచి గొడవలు మరింతగా పెరిగాయని, తన అన్నను పెట్రోల్ పోసి నిప్పంటించి చంపివేశారని రోధించింది. మృతుని కూతుళ్లు మాట్లాడుతూ తమ తండ్రిని అమ్మ ఎప్పుడూ కొట్టేదని, ప్రతి చిన్న విషయానికి గొడవ పడేవారని తెలిపారు. సంఘటనా స్థలానికి చేరుకున్న సిఐ పొన్నం సత్యనారాయణ గౌడ్, ఎస్ఐ కె సందీప్ పంచనామా నిర్వహించి మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సుష్మిత మా అమ్మ నాన్న ఇద్దరు రోజు గొడవ పెడతారు. మా అమ్మ ఒకసారి కొట్టింది, కాలు చేతి విరగొట్టింది. ఒకసారి ఎప్పుడప్పుడు అంటారు గొడవ పెట్టుకుంటేది. ఎప్పుడంటే అప్పుడు చంపేస్తా తిడుతుంది. ఇట్లా చంపేసేదానికి ఇప్పుడు తెలియదు. మేము హాస్టల్ పోయినప్పుడు నుంచి గొడవ పట్టుకుంటున్నాం. ఈరోజు అందాద 11 గంటలకి మన భీమ్గల్ మండల పరిధిలోని దేవక్కపేట విలేజ్లో మాలావత్ మోహన్ అనే వ్యక్తి పెట్రోల్ పోసి తగలబెట్టడం జరిగింది. దీనిలో ఏంటంటే అతనికి 2 భార్యలు ప్లస్ ఇతను కలిసే జీవిస్తున్నారు. వాళ్ళిద్దరు ఎప్పుడు తరచుగా వాళ్ళందరూ కలిసి తరచుగా గొడవలు పడదు. 2 భార్యలను కొడుతున్నాడు, అరెస్ట్ చేస్తున్నాడు అని చెప్పేసి వాళ్ళు పథకం వేసుకొని ఇతన్ని పెట్రోల్ తీసుకొచ్చి ఇతని మీద కూర్చున్నోని మీద పెట్రోల్ పోసి అన్ని నిప్పంటించడం జరిగింది. ఆ నిప్పులో ఇతను కాలిపోయి చనిపోవడం జరిగింది. దాని మీద మేము దర్యాప్తు చేస్తున్నాము భీమ్గల్ పోలీసు. ఇప్పుడు సంక్షిప్త వార్తలు చూద్దాం. ఆర్మూర్ పట్టణంలోని గుండ్ల చెరువులో చేప పిల్లల విత్తనాలను విడుదల చేశారు. ఆర్మూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబా గౌడ్, డీసీసీబీ చైర్మన్ నేలగంటి వాసు ఆధ్వర్యంలో చేప పిల్లల విత్తనాలను విడుదల చేయడం జరిగింది. ఇంకా ఈ కార్యక్రమంలో ఆర్మూర్ కాంగ్రెస్ పట్టణ నాయకులు వెంకటగిరి, భూపేందర్, రాజుభాయ్, చెట్టిరెడ్డి, ప్రసాద్, భగత్, ప్రవీణ్ పాల్గొన్నారు. నిజామాబాద్ మండలంలోని పలు గ్రామాల్లో సోమవారం నాడు ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం జరిగింది. మండలంలోని లక్ష్మాపూర్, మల్కాపూర్ గ్రామాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. మహిళలు, డ్వాక్రా సంఘాల సభ్యులకు ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. చీరల నాణ్యతను చూసి మహిళలు ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు బాగిరితి బాగారెడ్డి, శేఖర్, బాగారెడ్డి, సాయన్న తదితరులు పాల్గొన్నారు. బాల్కొండ మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ముప్కాల్ మండలానికి సంబంధించిన సుమారు 24 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్లను మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వంలో కేసీఆర్ పేదవారి ఇంటిలో ఆడబిడ్డ పెళ్లైతే ప్రభుత్వం తరపున అండగా ఉండడానికి ఆయన స్వీయ అనుభవం ద్వారా పుట్టిందే ఈ పథకం అని అన్నారు. మొదట ఎస్సీలకు, తద్వారా బీసీలకు, తద్వారా పేదవారు ఏ వర్గంలో ఉన్నా ఈ పథకాన్ని వర్తింపజేసి 50,000 నుండి మొదలుపెట్టి 1,116 రూపాయలు మేనమామ కట్నం క్రింద కేసీఆర్ అందజేశారని అన్నారు. మొన్నటి ఎన్నికల్లో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ప్రజలు నమ్మి ఆ పార్టీకి ఓట్లు వేశారని ఆయన తెలిపారు. అధికారంలోకి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే 2 ఏళ్లు అవుతోందని అన్నారు. తాము అధికారంలోకి వస్తే 1,00,000తో పాటు తులం బంగారం ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని అన్నారు. 2 ఏళ్లైనా తులం బంగారం హామీ ఇంకా నెరవేర్చలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరంలోని జిల్లా పోలీస్ కమిషనర్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల నుండి జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య 32 అర్జీలను స్వీకరించారు. వాటి తక్షణ పరిష్కారం కోసం సంబంధిత పోలీస్ స్టేషన్ల యొక్క ఎస్ఐ, సిఐలకు ఫోన్ ద్వారా మాట్లాడి సమస్య స్థితిని పరిష్కారానికి సూచనలు చేశారు. ఈ సందర్భంగా సిపి సాయి చైతన్య మాట్లాడుతూ ప్రజలు నిర్భయంగా 3వ వ్యక్తి ప్రమేయం లేకుండా, ఎలాంటి పైరవీలు లేకుండా స్వచ్ఛందంగా పోలీస్ సేవలు వినియోగించుకుంటూ వారి సమస్యలు చట్ట ప్రకారం పరిష్కరించుకోవాలని అన్నారు. పోలీసులు ప్రజలకు మరింత దగ్గరయ్యేలా శాంతి భద్రతలు పరిరక్షిస్తూ ముందుకు సాగడమే లక్ష్యంగా పోలీస్ శాఖ పనిచేస్తోందని సిపి సాయి చైతన్య తెలియజేశారు. నిజామాబాద్ నగరంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాల ఎదుట పీడీఎస్యూ ఆధ్వర్యంలో జిల్లా మహాసభల పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నగర అధ్యక్ష కార్యదర్శులు సిర్రం పవన్ కుమార్, డి సాయి కిరణ్ మాట్లాడుతూ ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం 50 ఏళ్లుగా విద్యార్థి సమస్యలపై పోరాడి అనేక విజయాలు సాధించిందని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగానికి బడ్జెట్లో తక్కువ నిధులు కేటాయిస్తూ ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేస్తున్నారని, విద్యా వ్యతిరేక విధానాలను తీసుకువస్తున్నారని తెలిపారు. విద్యలో
అశాస్త్రీయంగా అనేక మార్పులు తీసుకువస్తున్నారని, కార్పొరేట్ కాషాయీకరణ విద్యకు వ్యతిరేకంగా ఉద్యమాలను నిర్మిస్తూ విద్యార్థులను చైతన్యవంతం చేస్తున్నామని చెప్పారు. విద్యారంగ సమస్యల చర్చలకై ఆరుమూరు పట్టణంలో 23వ జిల్లా మహాసభలను నిర్వహిస్తున్నామని, జిల్లా నలుమూలల నుండి విద్యార్థులు, మేధావులు, ప్రజాస్వామ్యవాదులు, ప్రజా సంఘాల నాయకులు అందరూ హాజరై మహాసభను విజయవంతం చేయాలని కోరారు. కోటగిరి మండల కేంద్రంలో డ్వాక్రా గ్రూప్ మహిళా సంఘాల వారికి ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. డీసీసీ డెలిగేట్ మాజీ ఎంపీడీసీ మనోహర్ ఇతర కాంగ్రెస్ నాయకులతో కలిసి మహిళలకు చీరలు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 30 డ్వాక్రా సంఘాల మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. బడుగు బలహీన వర్గాల ప్రజల అభివృద్ధి లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన అందిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ వైస్ చైర్మన్ కులకర్ణి అనిల్, మైనార్టీ జిల్లా నాయకులు వహీద్, నాయకులు ఆనంద్, ఐకేపీ సిసి సాయిబాబా, రాజు తదితరులు పాల్గొన్నారు. మోస్రా మండల కేంద్రంలో ఇందిరమ్మ మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉమ్మడి వర్ణి మండల మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ లక్ష్మణ్, తహసీల్దార్ రాజశేఖర్, ఎంపీడీఓ శ్రీనివాస్తో కలిసి డ్వాక్రా సంఘాల మహిళలకు ఇందిరమ్మ చీరలు అందజేశారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ మహిళల అభ్యున్నతికి పాటుపడుతున్న ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని అన్నారు. మహిళలకు సబ్సిడీపై రుణాలు అందజేస్తూ భారీగా ఉపాధి అవకాశాలు కల్పిస్తోందని చెప్పారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐకేపీ సిబ్బంది లింగం, గంగాధర్, నాయకులు హరినారాయణ, తోటరాజు, శివ, నర్సారెడ్డి, ఇంతియాజ్, గ్రామ పెద్దలు పోతరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 116 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను అదనపు కలెక్టర్తో పాటు డిఆర్డీఓ సాయగౌడ్, ట్రైనీ కలెక్టర్ కరోలిన్ చింగ్త్యాన్ మావీలకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. కాగా అర్జీలను పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. కమ్మర్పల్లి గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ఎస్సీ అండ్ బీసీ కాలనీ వాసులు ముట్టడించారు. గత 3 నెలల నుండి త్రాగునీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్న కాలనీ వాసులు సోమవారం గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట బిందెలు, బకెట్లతో నిరసన వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీ కార్యదర్శి ఇచ్చిన సమాచారం మేరకు ఎంపీడీఓ గ్రామానికి చేరుకున్నారు. మిషన్ భగీరథ ఏఈని పిలిపించి త్రాగునీటి సమస్యను 3 రోజులలో తీరుస్తామని హామీ ఇచ్చారు. అప్పటి వరకు ట్యాంకర్తో నీటి సరఫరా చేయాలని పంచాయతీ సిబ్బందిని ఆదేశించారు. ఈ సమస్యను సకాలంలో పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని కాలనీ వాసులు హెచ్చరించారు. ఎడపల్లి మండలం జాన్కంపేట మహిళా సమైక్య భవనం ఆవరణలో ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ కాంగ్రెస్ నాయకులు విజయ్ గౌడ్ మాట్లాడుతూ ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ప్రభుత్వం 1 కోటి మంది మహిళలకు ఇందిరా మహిళా శక్తి చీరలు అందించేందుకు కృత నిశ్చయంతో ఉందని అన్నారు. మహిళల ఆర్థిక, సామాజిక అభివృద్ధికి ప్రోత్సాహంగా ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో తయారైన చీరలు రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేయడం జరుగుతోందని తెలిపారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క మహిళకు ఇందిరా మహిళా శక్తి చీరలు అందించడం జరుగుతోందని, మహిళలు ఎలాంటి అపోహలకు తావు లేకుండా సమన్వయం పాటించాలని కోరారు. మొదటగా మహిళా సంఘం సభ్యులకు అందించిన అనంతరం గ్రామంలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క మహిళను గుర్తించి పార్టీలకు, వర్గానికి, కుల మతానికి అతీతంగా చీరల పంపిణీ కార్యక్రమం అట్టహాసంగా నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు కిషోర్, నాయకులు తాహీర్, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.
ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి భారతీ న్యూస్.